నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్. నిజాలు చెప్తే తల 1000 ముక్కలవుతుందని జగన్మోహన్ రెడ్డికి శాపం ఉంది అనగాని సత్యప్రసాద్. పెద్ది కోసం శ్రీలంక బయలుదేరిన రామ్ చరణ్. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికి నమస్కారం. ఓకేనా? తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు, అవినీతి, ఎక్స్ట్రాక్షన్ తప్ప తెలంగాణలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పింది. ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అవినీతిలో కూరుకుపోయి పూర్తిగా ప్రభుత్వం ప్యారలైజ్ అయినటువంటి సంగతి మనకు కనిపిస్తూ ఉన్నది. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ప్రజా సమస్యల మీద కనీసం చర్చ జరుగుతుంది. ఇచ్చిన హామీల మీద కొంతవరకైనా చర్చ జరిగి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారేమో అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసినాం. అనేకమైనటువంటి సమస్యల్ని, రైతుల అంశాలు కానీ, మహిళల అంశాలు కానీ, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, నిరుద్యోగ భృతి, ముఖ్యంగా రీఎంబర్స్మెంట్ మీద చర్చ జరుగుతుంది. కనీసం న్యాయం చేస్తారేమో అని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటే, వాటాల పంపిణీ, ఎవరి డిపార్ట్మెంట్లో ఎంత సొమ్ము చేసుకుంటున్నారనే చర్చలు తప్ప కొన్నైనా సమస్యలు పరిష్కారం చేయాలన్న ఆలోచన కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఇంగిత జ్ఞానం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం శోచనీయం. ఒకసారి మీరు చూసినట్లయితే మంత్రులందరూ కూడా ఈ క్యాబినెట్లో నా డిపార్ట్మెంట్కి ఎంత వాటా ఇస్తుంది, ఎన్నో డబ్బులు కేటాయించుకోవాలా, ఎంత సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతోటి చర్చ జరుపుతూ ఉన్నారు తప్ప ప్రజా సమస్యల మీద పరిష్కరించాలన్న దృక్పథంతో మాత్రము ఈ క్యాబినెట్ చర్చ జరుగుతలేదు అనేది చాలా స్పష్టమవుతా ఉన్నది. కేవలం ఇరిగేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సాటిస్ఫై చేయడానికి 1000 కోట్లు, విద్యుత్లో బట్టిని సాటిస్ఫై చేయడానికి 1000 కోట్లు, ఈ రకంగా కొంతమంది మంత్రులు ప్యాసిఫై చేయడానికి వాటాల పంపకం జరిగింది తప్ప ప్రజల సమస్యల మీద, ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న దృక్పథంతో మాత్రం నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో కనబడకపోవడం చాలా శోచనీయం. ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఫీ రియంబర్స్మెంట్ అంశం తీసుకుంటే విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు గందరగోళ పరిస్థితిలో ఉన్నది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పి తెలిసి పూర్తిగా దిగజారి ఒక నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఉంది. ఎప్పుడు దిగిందో తెలియదు ఆ అభ్యర్థితో ఫోటోలు అనేటివి, ఎప్పుడు ఫోటోలు దిగిందో తెలియదు, ఎప్పుడు మాట్లాడిన ఐడియా కూడా లేదు. ఆ ఫోటోలు పెట్టేసి
శ్రీనివాస్ గౌడ్ నవీన్ కుమార్కు మద్దతు తెలుపుతున్నాడని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్లు పాత ఫోటో పెట్టి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్లో కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. సిగ్గుంటే సిగ్గు శరం ఉంటే ఎవడా పని చేయడు. ఇవన్నీ ఫాల్తు గెలవలేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ఫాల్తు రాజకీయం చేస్తుంది. ఫాల్తుగాలు అయితే తెలంగాణ ఫాల్తుగాలు చేసే పని ఇవన్నీ కూడా ఫాల్తు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఫాల్తు మాటలు చెప్పి చేతగాక అధికారం ప్రభుత్వాన్ని నడిపే చేతగాక గాలికి వదిలేసి కేసీఆర్ గారి మీద కొన్ని ఇట్లనే చేసారు. సంబంధం లేని అన్ని అంటగట్టి కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారాలు చేసారు. తెలిసిపోయింది ఏం లేదని. నెల నెల ఒకటి. ఇప్పుడు ఎలక్షన్లలో అదే పని. ఎలక్షన్లలో సిగ్గుంటే ఎవడు కూడా ఇమ్మీడియట్గా తీసేయాలి. ఎవరిని వదిలిపెట్టాం బిడ్డ. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఉద్యమంలో కేసీఆర్ గారు ఎమ్మడున్నాడు. తర్వాత పార్టీలో జాయిన్ అయిన ఒక నిజాయితీ నిబద్ధత గల కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒక మచ్చ లేకుండా పనిచేసిన నేను. ఆ పార్టీలో ఈ పార్టీ నుంచి అటు తిరిగి వచ్చినని కాదు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్. ఏం చేయలేడన్నంత భావన ఒకటి. దానికి మించి మనం చేసినా చేయకపోయినా ఆహా ఓహో అని కీర్తించి అద్భుతం అమోఘమని పిట్టల దొరలలాగా రాసేవాళ్ళు చూపించే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ నిజంగా చెప్తే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేస్తున్నారో, ఏ రకంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా దుర్మార్గంగా నడుపుతున్నారో ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఏ ప్రజా సమస్య పట్టించుకున్న పాపం లేదు. ఎవరు ఏ వర్గం ఎలా పోతుందో వాళ్ళకి అక్కర్లేదు. అసలు ఇంకా దారుణం ఏంటంటే ఎలా ఉంది అంటే పరిస్థితి, ఈ నకిలీ మద్యం, అదే నకిలీ అని కూడా అనలేమేమో, కల్తీ స్పిరిట్ తెచ్చి దానికి రంగులద్ది జనం గొంతులోకి, ఈ మద్యపాన ప్రియుల గొంతుల్లోకి విషాన్ని నింపినట్టుగా నింపేసే వ్యాపారం. ఒక పక్కనేమో నకిలీ మద్యం, అటు చిత్తూరు జిల్లా తంబళ్ళిపల్లి దగ్గర మొదలుపెట్టి ఇటు పరవాడ దాకా ఊర్లో ఆర్ఓ ప్లాంట్ ఉంటాయి కదా, వాటర్ ప్లాంట్లు నడిపినట్టుగా నడిపేస్తున్నారు. వాళ్లే సొంతంగా లేబుల్స్ వేసుకోవడం, వాళ్లే సొంతంగా హాలోగ్రాములు వేసుకోవడం, వాళ్లే సొంతంగా క్యూఆర్ కోడ్లు పెట్టేసుకోవడం. ఎవర్రా చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకులు. ఎవరు దీని వెనకాల ఉన్నారంటే ప్రభుత్వ పెద్దలు. 3 బాటిల్స్ 6 పెగ్గల్లాగా నడుపుతున్నారు. ఇప్పుడు ఇవాళ కొత్తగా పత్రికలో చూస్తే ఎక్సైజ్ కానిస్టేబుల్ని వెళ్ళి క్యూఆర్ కోడ్ల మీద మందు బాబులకి అవగాహన కార్యక్రమం అంట. అసలు ఏమన్నా చెప్పుకోవడానికన్నా సిగ్గేయట్లేదా మీకు? క్యూఆర్ కోడ్ మీద మందు బాబులకి అవగాహన కార్యక్రమం పెట్టారని పేపర్లో చాలా గొప్పగా రాస్తున్నారు. ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్? ఎందుకంటే మీరు పర్మిట్ రూములు పెట్టిన తర్వాత, మీరు లూజ్ సేల్స్కి అనుమతి ఇచ్చిన తర్వాత, ఊరు వాడ బెల్ట్ షాపులు నడుపుతున్న తర్వాత ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్? మీ క్యూఆర్ కోడ్తో ఏం ఆగుతుంది చెప్పండి. నిన్ననే ఒక గ్రామంలో నేను అడిగా, బెల్ట్ షాపుల గురించి అడిగితే 1, 2, 3, 4 అని లెక్కపెట్టి 30-40 దగ్గర లెక్కెట్టి ఇంకా ఆగిపోయారు. చివరికి ఇంకో విషయం కూడా చెప్పారు వాళ్ళంతా, ఇప్పుడు డోర్ డెలివరీ జరిగిపోతుంది సార్ అని. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చినట్టుగా ఒక ఫోన్ నెంబరో 2 ఫోన్ నెంబర్లో ఉంటాయంట ఆ ఊళ్ళో డోర్ డెలివరీ చేసే వాళ్ళకి. నిజాలు చెప్తే తల 1000 ముక్కలవుతుందని జగన్మోహన్ రెడ్డికి శాపం ఉంది. అనగాని సత్యప్రసాద్. అందరికీ నమస్కారం. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే
ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల సేపు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమయాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతనికి నాకు అనుమానం, నిజాలు చెప్తే తల 1000 చెక్కలు అవుతుందని చెప్పేసి శాపం ఉందేమో. ఎప్పుడు కూడా అబద్ధాలు చెబుతూనే అతని యొక్క జీవనం సాగింది. ఆఖరికి ఈ రోజున మాట్లాడుతూ గూగుల్ విషయంలో కూడా మాట్లాడారు. గూగుల్ తేవడంలో వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ. ఎందుకంటే నేను సూటిగా ఒక మాట్లాడుతూ ఉన్నాను. గూగుల్ తేవటంలో అతని హస్తం ఉంది అనేది పులివెందల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైనటువంటి మిగతా 3 నమ్ముతారా? అలాంటి హాస్యాస్పదమైన మాటలు అబద్ధాలు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అది. ఈరోజు శవాల మీద, అలాగే అబద్ధాల పునాదుల మీద దిగజారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర విభజన చేసిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో అగ్రస్థానం తీసుకెళ్ళని తపన పడే రోజుల్లో 14-19లో మనం చూసాం. ఎట్లాగైనా కూడా ఎన్ని అబద్ధాలు చెప్పైనా కూడా తెలుగుదేశం పార్టీని దింపేయాలని ఆ రోజున కుట్ర పన్ని సొంత బాబాయిని కూడా, అంటే 6 అంగుళాల తల మీద గాయం ఉండి తొడల మీద చేతుల మీద దెబ్బలుంటే దాన్ని కూడా గుండెపోటు అని చెప్పి దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో వేసుకున్నటువంటి పరిస్థితి. సిబిఐకి ఇవ్వాలి అన్నారు. 2019లో వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ గురించి ఊసేయలేదు, సిబిఐ గురించి మాట్లాడలేదు. దాని తర్వాత సిబిఐ వాళ్ళు నిర్ధారించి వారికి అనువాయిలు చేశారు ఈ పని అని చెప్పి నిర్ధారించి వాళ్ళు ఊరు వస్తే వాళ్ళని తరిమి వేసే పరిస్థితి. అంటే సొంత బాబాయిని చనిపేసిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఎవరు చేశారు, వాళ్ళని శిక్ష కూడా చేయించలేనంత సిగ్గులేని జీవితం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అలాగే పింక్ డైమండ్ చెప్పేసి కోర్టులో ఎఫిడవిట్లు వేశారు. పింక్ డైమండ్ అనేది అసలు లేదు అని చెప్పి వాళ్ళ నాయకులే చెప్పి వాళ్ళు కోర్టు నుంచి విత్డ్రా చేసుకున్నారు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి యొక్క ఆలోచన, అబద్ధాలు ఎలా చెప్తారు, ఎలా మభ్య పెడతారు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శన. ఎందుకంటే 2 గంటల సేపు చెప్తున్నాడు, ఏం చెప్తాడా ఏంటా అని చెప్పేసి అందరం చూసాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ చిత్రం పెద్ది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు పయనమైంది. కొన్ని రోజుల పాటు అక్కడి అందమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రామ్ చరణ్ ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట్ సతీష్ కిలార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. దీన్ని అత్యంత భారీ హంగులతో నిర్మిస్తున్నారు. ఇటీవల వినాయక చవితి రోజున పెద్ద యూనిట్ మైసూర్లో ఒక భారీ పాటను చిత్రీకరించింది. ఏకంగా 1000 మంది డాన్సర్లతో రామ్ చరణ్ పై చిత్రీకరించిన ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమ పాత్ర కోసం రామ్ చరణ్ పూర్తిగా కొత్త మేకోవర్ లోకి మారిపోయినట్టు తెలుస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో ఓ శక్తివంతమైన సహాయక పాత్రలో నటిస్తుండగా జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ఈ చిత్రానికి ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పెద్ద చిత్రాన్ని 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 22 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ కుటుంబం సజీవ దహనం కావడం మరింత బాధాకరం. రమేష్ తో పాటు ఆయన భార్య, 2 చిన్నారులు నిద్రలోనే చనిపోవడం జీర్ణించుకోలేని విషయం. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై
విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. బస్సు ప్రమాదం మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మందికి పైగా బస్సు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినారు. పసిబిడ్డలు, భార్య భర్తలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య, 2 బిడ్డలు, 4 చనిపోయినారు. హృదయ విదారకంగా ఉంది. ఆ స్లీపర్ సెల్స్లో వాళ్ళు పడుకొని పాపం ఆ పొగల్లో లేచి బయటకు రాలేక అందరూ చనిపోయినారు. ఇది ఇప్పటికి మనం ఇటువంటి యాక్సిడెంట్ ప్రమాదం చూడలే. ఇంతమంది ప్రాణాలు తీసిన బస్సు ప్రమాదం మనం చూడలే. అందుకనే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ సంతాపాలు తెలుపుతున్నారు. ఇది దారుణంగా జరిగింది. అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఏ ఛానల్ పెట్టినా ఈ బస్సు యాక్సిడెంట్. ఇది దురదృష్టం. ఇది ప్రభుత్వం డెఫినెట్గా ఆ కుటుంబాలకి ప్రాణాలు తిరిగి తేలేదు కానీ ఆదుకుంటుంది. ఇంకా మిగతా బస్సుల్లో కూడా ఇటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో రెక్టిఫై చేసుకొని జాగ్రత్త పడాల్సింది ప్రతి ట్రావెల్ కంపెనీకి, ఆర్టీసీకి, అందరికీ ఉందనేది నా ఉద్దేశం. వాళ్ళ కుటుంబాలకి ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుని కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 23 మంది దుర్మరణం చెందగా వారిలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపాలెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని 4 ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే సురేష్ అన్నారు. మానవ తప్పిదం కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మాలకొండయ్య గారి ఇంటి ముందున్నాము. వారి ఇంట్లో పెను విషాదం. ఈ రోజున వారి కొడుకు గోళ్ల రమేష్, అలాగే వాళ్ళ కోడలు గోళ్ల అనూష, కూతురు మన్విత అండ్ కుమారుడు శశాంత్, చిన్న పిల్లలు, కుటుంబం మొత్తం. అంటే గోళ్ల మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది. ఒకే కుటుంబంలోనే నలుగురిని పోగొట్టుకున్న సందర్భం. ఈ కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిచివేసింది. ఎంతో మంది కుటుంబాలు యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది. వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి. ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది. వీరిని కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి DNA వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ని, అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది. మాలకొండయ్య గారు కూడా ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు. వారు ఇక్కడే ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క బాడీ రిమైన్స్ ని కూడా తీసే పరిస్థితి ఉంది. అక్కడ ఒక్కొక్కటి తీస్తా ఉన్నారు. బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు. అక్కడ దాన్ని చూసుకొని తర్వాత ఇంకొకటి ఈ కుటుంబం, తర్వాత ఇంకొక ఫ్యామిలీ, వారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి దొత్తులూరు మండలం నుంచే ఉన్నారు. వాళ్ళు ఈ 2 కుటుంబాలు దీపావళి సందర్భంగా హైదరాబాదు టూర్కి వెళ్ళి టూర్ ప్రోగ్రాంలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో 8 మంది, ఒక కుటుంబం తప్పించుకోగలిగింది కానీ ఇంకో కుటుంబం ప్రమాద బారిన పడడం జరిగింది. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. కేంద్ర నిర్వాహకులు అన్ని రకాల మౌలిక వస్తువులు రైతులకు కల్పించాలని ఆయన అన్నారు. PACS చైర్మన్ యాదవ్ రెడ్డి మాట్లాడుతూ జిన్నాయి చింత, పోచంపల్లి గ్రామాల్లో త్వరలో మరో 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో DCO పాంత్యా నాయక్, RDO రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, AO మాధవ్ రెడ్డి, MPDO మేకల విజయ్ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తగుల్లా సర్వయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల వెంకటేశ్వరరెడ్డి, మాజీ ZPTC గాలి రవికుమార్, మాజీ MPP
చనమల్ల జగదీష్ రెడ్డి, కంచర్ల విజయేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సూతిని జగదీష్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమతం జగదీష్ రెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు మేడి వెంకన్న, యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కొత్త నాగరాజు, పిఎస్సిఎస్ సిబ్బంది, రైతులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నెంబర్ జరగండి. అమీర్ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్. నిజాలు చెప్తే తల 1000 ముక్కలవుతుందని జగన్మోహన్ రెడ్డికి శాపం ఉంది అనగాని సత్యప్రసాద్. పెద్ది కోసం శ్రీలంక బయలుదేరిన రామ్ చరణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.